నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారారు చంద్రబాబు నాయుడు గారు అని కొంతమంది అంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మరికొంతమంది అయితే ఇప్పుడు ఇంకా కేంద్ర రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అనే అంశం ఇప్పుడు తెర మీద చాలా గట్టిగానే వినపడుతున్నటువంటి ఎందుకంటే రకరకాల ఊహాగానాలు బయట వినిపిస్తుంది అటు కేంద్రం ఇంకా బలపడలేదు ఇంకా చాలా బలం చేకూరాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంది మరి ఈ నేపథ్యంలో అసలు జగన్ గారి పాత్ర ఏంటి కేంద్ర రాజకీయాల్లో అనేది ఒక అంశం అసలు మొత్తం ఈ వ్యవహారం ఏంటి అంటే ఇక్కడ కేంద్ర రాజకీయాలు ఎప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి ఆ బీజేపీ పార్టీ ఈరోజు కొంచెం చిక్కుల్లో పడింది. అంటే నితిన్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు వెనక్కి వస్తే కొంచెం ఇబ్బంది. అందువలన ఆ మోదీకి ఏంటంటే కొంచెం రాహుల్ గాంధీ తాలూకు బలం పెరిగింది. ఆయన జూడో యాత్ర అని చేయడం వల్ల బలం పెరిగింది. కాదంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది లేవు. ఇండియా కూటమి కదా సార్, అసలు కాంగ్రెస్ కంటూ ప్రత్యేకంగా వచ్చిన 99 సీట్లే కదా. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు కూడా ఎందుకు ఇండియా కూటమి గెలవలేకపోయిందంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, రాహుల్లో లేకపోవడం లేదు. తర్వాత అథారిటీ ఎవరంటే అక్కడ సోనియా గాంధీ సగం, ప్రియాంక గాంధీ సగం, రాహుల్ గాంధీ సగం. ఈ ముగ్గురు తాలూకు పాత్ర ఉండడం వల్ల కొన్ని వాళ్ళు కోల్పోతున్నారు, బెనిఫిట్స్ కోల్పోతున్నారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మంచి కురువృద్ధులు లాంటి వాళ్ళు, ఒక పక్క అమిత్ షా, ఒక పక్క రాజ్నాథ్ సింగ్, ఒక పక్క మోదీ, వీళ్ళున్నారన్నమాట. నితిన్ గడ్కరీ ఉద్దండులా ఉన్నారన్నమాట. వాళ్ళు బాగా ప్లాన్ చేస్తారు. అయితే మంచి లీడర్స్ వాళ్ళు. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉండరు అన్నమాట. అంతా ప్రజల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఇబ్బందుల్లో పడింది. ఇక పవన్ కళ్యాణ్ పాత్ర ఏమైనా ఉందంటే, పవన్ కళ్యాణ్ వాళ్ళని మంచి చేసుకున్నా ఒకటి, మంచి చేసుకోకుండా దూరంగా ఉన్నా ఒకటి. పవన్ కళ్యాణ్ని చేయించుకున్నట్టయితే ఈరోజు అస్తిత్వాన్ని కోల్పోతుంది బీజేపీ పార్టీ. ఒక నేరస్తుని అలాగా హత్య అంటే ఆ ప్రయత్నాల్లో ఒక సూత్రధారిగా ఉన్నవాడిని నువ్వు ఎలాగా నీ తాలూకు సహకారం అందిస్తావని కాంగ్రెస్ పార్టీ కాదు, ఇతర పార్టీలు కూడా నిలదీస్తాయి. ఏ రాజకీయ నాయకులకైనా నేర ప్రవృత్తి అనేది సర్వసాధారణం అయిపోయిందిగా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో. అంటే కొంతమందిని నేరస్తులు సర్వసాధారణ ప్రవృత్తి అనేది నేరం చేసి ఒప్పేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఒప్పేసుకున్నట్టు ఈ పార్టీ కేసే కొట్టేసేవాళ్ళు. లేదు నాకేమి తెలియదని కాసేపు చంద్రబాబు నాయుడు అన్నారు, నారాసుర రక్త చరిత్ర, కాసేపు సునీత చంపించేసింది అన్నారు. ఇలా రకరకాలుగా ఎప్పుడైతే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారో ప్రజలకి దొరికిపోయారు. తర్వాత ఏంటంటే అక్కడ అప్రూవర్గా ఉన్నటువంటి ఆయన దస్తగిరి ఓపెన్గా చెప్పాడు, ఎన్ని పోట్లు పొడిచారో చెప్పారు. లేవబోతుండగా మనకి అసలు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడి చావు గుర్తుకొస్తుంది. లేవబోతుండగా 17 గొడ్ల పోట్లు తిని లేవబోతుండగా ఈయనే పెద్ద కత్తితో పొడిచాడంట. అంత ప్రత్యక్షంగా చూపించినప్పుడు ఎవరు నమ్మరు చెప్పు అని ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. అదే ఆయన పాలిట పొరపాట్లన్నీ అవే. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. కొత్త విషయాన్ని ప్రజల ముందు ఉంచేసరికి ఎవరిరా నువ్వు మోసం చేస్తావు అని ప్రజలు మనసులోనే అనుకుంటారు అన్నమాట. అది అందువల్లకి ఆ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందంటే జైలుకి వెళ్ళడమే. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మరు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెరీ గుడ్ CEO, వెరీ గుడ్ ఎగ్జిక్యూటివ్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అరే ఒక నెల అవ్వలేదు మచిలీపట్నంలో 60,000 కోట్లతో ఇక్కడ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ పెడుతున్నారు 60,000 కోట్లతో. అంటే 60,000 కోట్లు ఉంటే దగ్గర ఒక 50,000 మందికి జాబులు వస్తాయి. వాళ్ళు 1,00,000 అంటున్నారు కానీ 50,000 మందికి జాబులు వస్తాయి. ఇక్కడ మా తాలూకు జిల్లా ఉంది, అక్కడ విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఆ ఎయిర్పోర్ట్ ఉంది, 5,000 ఎకరాల ఎయిర్పోర్టు.
అంటే 2000 ఎకరాలు అంటే ఎన్హాన్స్ చేస్తే సదుపాయాల కోసం వదిలేసి ఒక 3500 ఎకరాల్లో ఆ ప్లేస్ చూసి వచ్చాను నేను. ప్రపోజల్ ఉందా సార్? ప్లేస్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయి చదువు చేసేస్తున్నారు, మట్టి తీసేస్తున్నారు, మట్టి వాళ్ళ మెథడ్స్ ప్రకారంగా వాళ్ళ పనులు జరుగుతున్నాయి. జిఎంఆర్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు, పనులు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని రామ్మోహన్ నాయుడు చెప్పాడు అన్నమాట. ఎందుకంటే వయసును వాళ్ళు చెప్తే ఆవేశంతో చెప్తారు, ఆలోచించి కూడా చెప్తారు. ఆయన సంబంధిత విమానయాన శాఖ మంత్రి కనుక 2 yearsలో మేము చేస్తాం, 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అధికారికంగా కానీ అనధికారికంగా కానీ 6 లక్షల కుటుంబాలు బతుకుతాయని చెప్పినప్పుడు అక్కడ స్థలాలు ఎలా పెరిగిపోతున్నాయో తెలుసా? నిన్నటి వరకు 3,000 ఉంది, ఇప్పుడు 20,000 అవుతుంది గజం. అలా అయిపోతుంది అన్నమాట. అంటే మొత్తానికి అందరికి మూమెంట్ కల్పించారు కదా. ఇక పిఠాపురం ఉందంటే సొంత డబ్బులతో రోడ్లు బాగు చేస్తున్నారు, సొంత డబ్బులతో ఎన్ఆర్ఐలేమో దత్తత తీసుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్లో డబ్బు ఉంటే ఉంది, లేదంటే అక్కడ ఉప్పాడేమో ఒక చాలా మెరీనా బీచ్ లాగా ఒక మద్రాసు సిటీ లాగా తయారు చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన 3 వాగ్దానాలు నెరవేర్చేసుకుంటున్నాడు అన్నమాట. అందుకనే పార్టీ దగ్గర ఫండ్ తీసుకోవడం కానీ, పార్టీని ఎన్హాన్స్ చేస్తూ ఆ కార్యకర్తలు మెంబర్షిప్ తీసుకోవడం కానీ, పార్టీని ఉధృతంగా పెంచేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు 175 సీట్లు పోటీ చేసేలా ఉండే ప్రయత్నంలో ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తుందంటే ఏవి నిలబట్టవు, ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైనటువంటి పనులు చేసినట్టే నిలబడతాం కానీ మిగతా నిలబడవు. రోజులు మారిపోయి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేసింది. అంటే ఏమిటి, ఈ వాలంటీర్స్ అందరినీ కూడా మళ్ళీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, వాళ్ళు తిరుగుబాటు చేయకుండా, వాళ్ళ క్వాలిఫికేషన్లు బట్టి వాళ్ళ దేంట్లో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ జీవితం సజావుగా వెళ్ళిపోతుందని ఆలోచించుకొని ఆ దాంట్లో ఉద్యోగాలు ఇద్దామని ఆలోచన. తర్వాత మనం అనుకున్నట్టుగా ఎవరైతే పార్టీ జెండా ఎంతవరకు మూసారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే వనరులు పార్టీలో కార్యకర్త చచ్చిపోయారు అనుకోండి, ఏదో వెంటనే 10,000 ఇస్తే ఆ కుటుంబానికి ఏముంటుందండి. అలా కాకుండా ఓ 10 లక్షల రూపాయలు వచ్చేలాగా ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళకి జీవిత బీమా కల్పిస్తున్నారు. కార్యకర్తలకి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే 10 లక్షలు వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. అందువల్ల వీళ్ళ పరిపాలన సజావుగా ఉంది, బాగుంది. బాగున్న పరిపాలన గురించి ఎవరైనా మాట్లాడినట్టయితే ప్రజలకి వాళ్ళు దూరం అయిపోతారు. అది వైఎస్ఆర్ పార్టీ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే కూటమితో ఉన్నప్పుడు కూటమికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఏంటంటే ఆ కూటమి పెద్దలతో చెప్పి ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఇంకొక 2 స్టేట్లలో ఉన్న ముఖ్యమంత్రులు లాగేసినట్టయితే వాళ్ళ తాలూకు ఎంపీలందరూ 30-40 అయ్యారు అనుకోండి, సరిపోతుంది అన్నమాట. ఆ చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడికే ఉన్నాయి. ఈవెన్ వాజ్పేయి గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడే ఈ చక్రం తిప్పాడు అన్నమాట. అద్వానీ లాంటి అప్పుడు హోమ్ ఉండేవాడు అనమాట. ఆయనే ఫోన్ చేసి చంద్రబాబుజీ మై క్యా కరువు అనేవాడట, అంటే చెప్పేవాడట. అంతే కదా, ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా బాలయోగిని స్పీకర్గా పెట్టుకున్నాడు. అయితే ఒక ఎస్సీ క్యాండిడేట్ని స్పీకర్గా పెట్టుకోవడం ఏంటి?